హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 125. సూర్య మోకాళ్ల మీద కూర్చుని బాధపడుతుంటే చందు కంగారుగా అక్కడికి వస్తుంది. కానీ సూర్య కళ్ళల్లో ఉన్న ఆ తపన చూసి ఆమె ఒక్క క్షణం నిశ్శబ్దమైపోతుంది. పడదామని అనుకున్నా అతని కన్నీళ్లు ఆమెను ఆపేస్తాయి. చందు మెల్లగా పిల్లల దగ్గరికి వెళ్ళి వారి భుజాల మీద చేయి వేస్తుంది. చందు కొంచెం లో వాయిస్తో, సార్, ఏమిటిది? పైకి లేవండి, అందరూ చూస్తున్నారు. మీరు ఇలా ఇక్కడ కూర్చోవటం బాగుండదు అంటుంది. చూడనివ్వు చందు, ఈరోజు ప్రపంచం కంటే వీళ్లే నాకు ముఖ్యం అని అంటాడు. వీళ్ళు నీ పిల్లలా చందు అని అడుగుతాడు. చందు అవును అన్నట్టుగా మెల్లగా తల ఊపుతుంది. సూర్య ఆ పిల్లల వైపు చూసి మళ్ళీ ఒక నిట్టూర్పు విడుస్తాడు. నిజంగా చందు భర్త సూర్య చాలా దురదృష్టవంతుడు. ఇంతటి అందమైన పిల్లల్ని వదులుకున్నాడు అని తన మనసులో అనుకుంటూ, చందు, మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. పిల్లల్ని ఇక్కడ వదిలేయటం బాలేదు. నా క్యాబిన్కి పంపిద్దాం, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు అంటాడు. చందు మొహమాటంగా, వద్దు సార్, అది మీకు ఇబ్బంది. పైగా ఆఫీసులో అందరూ ఏమనుకుంటారో, ఏదైనా అపార్థం చేసుకుంటారు అంటుంది. ఎవరేమనుకున్నా నాకు అనవసరం చందు. వీళ్ళు నీ పిల్లలు కాదు, ఇప్పుడు నా గెస్టులు కూడా. వాళ్ళకి ఏమైనా కావాలంటే నా అసిస్టెంట్ చూసుకుంటారు. ప్లీజ్ మొహమాట పడకు అంటాడు. చిన్ను తన తల్లి వైపు చూసి, వెళ్దామమ్మా, ఈ అంకుల్ చాలా మంచివారు అంటుంది. చందుకి ఇక కాదనటానికి మనసు రాదు. సూర్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆశ ఆమెను కరిగిస్తుంది. సరే సార్ అని చెప్పి వాళ్లను అల్లరి చెయ్యొద్దని చెబుతుంది. సూర్య ఒక్కసారిగా నవ్వి, అల్లరి చెయ్యనిదే వాళ్ళు పిల్లలు ఎలా అవుతారు చందు? వాళ్ళు ఏం చేసినా నాకిష్టమే అని ఇద్దరి చేతులు పట్టుకుని తన క్యాబిన్కు తీసుకువెళ్తాడు. సూర్య తన క్యాబిన్ ఫ్యూన్ రాముని పిలిచి, రాము, వీళ్ళు నాకు మన ఆఫీస్కి వచ్చిన ప్రత్యేక అతిథులు. వీళ్లకు ఏం కావాలో అడిగి మరీ తెలుసుకో. వాళ్ళు ఏది అడిగినా లేదు అనవద్దు. నేను మీటింగ్ ముగించుకుని వచ్చే వరకు వీళ్లకు బోర్ కొట్టకుండా చూసుకో అని ఆర్డర్ వేస్తాడు. పిల్లలిద్దరికీ బై చెప్పి చందు వైపు ఒక ధీమాగా చూసి మీటింగ్ రూమ్ వైపు నడుస్తాడు సూర్య. మీటింగ్ హాలులో క్లయింట్స్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే చందు నోట్స్ రాసుకుంటుంది. సూర్య ముఖంలో గంభీరత ఉన్నా అతని కళ్ళు మాత్రం తరచూ తన చేతి వాచ్ వైపు చూస్తుంటాయి. మీటింగ్ ముగిసిందని క్లయింట్స్ లేవగానే సూర్య హడావడిగా ఫైల్స్ క్లోజ్ చేసేస్తాడు. క్లయింట్ వెళ్ళిపోగానే చందు ఫైల్స్ సర్దుతుంది. సూర్య చందు దగ్గరికి వచ్చి కొంచెం లో వాయిస్తో, మీటింగ్ అయిపోయింది కదా చందు, ఇక వెళ్దామా? పాపం పిల్లలు నా క్యాబిన్లో ఉండిపోయారు అంటాడు. చందు ఫైల్స్ చూస్తూనే, మీరు రానక్కర్లేదు సార్, నేను వెళ్ళి వాళ్ళను తీసుకువెళ్తాను. మీరు మీ నెక్స్ట్ వర్క్ చూసుకోండి అంటుంది. నేను నా వర్క్ గురించే మాట్లాడుతున్నాను చందు, పద అని ఆమె మాట వినకుండానే క్యాబిన్ వైపు నడుస్తాడు. చందు సూర్య కంటే ముందుగానే సూర్య క్యాబిన్కి చేరుకుంటుంది. లోపలికి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ ఫ్యూన్ రాముతో కలిసి కబుర్లు చెబుతూ ఉండటం చూసి ఆమెకు ప్రాణం లేచి వస్తుంది. చందు తన బ్యాగ్ ప్రక్కన పెట్టి పిల్లల దగ్గరకు వెళ్ళి వారు ముఖాలు తుడిచి డ్రెస్సులు సర్దుతుంది. చిన్ను, బంటు, పదండి నాన్న, మనం ఇంటికి వెళ్దాం అంటుంది. మా సార్కి బోలెడు వర్క్ ఉంటుంది అని అంటుంది. లేదమ్మా, మీ సార్ అంకుల్ మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. మా కోసం
బోలెడి చాక్లెట్స్ కూడా కొనిపించారు. చూడు అంటాడు బంటు. చందు సూర్య వైపు ఒకసారి చూస్తుంది. అతను తన టేబుల్ దగ్గర నిలబడి చాలా ప్రశాంతంగా, ఆత్మీయంగా పిల్లలనే చూస్తుంటాడు. చందు పిల్లల ఇద్దరి చేతులను పట్టుకుని బయటకు నడవబోతుంటే, చందు ఆగు, నేను డ్రాప్ చేస్తాను. ఈ టైంలో ఆటోలు దొరకటం కష్టం, పిల్లలు అలసిపోతారు అంటాడు. చందు చాలా మర్యాదగా కానీ గట్టిగా, వద్దు సార్, ఇప్పటికే మీరు వీళ్ల కోసం చాలా టైం స్పెండ్ చేశారు. ఆఫీసులో అందరూ మమ్మల్ని గమనిస్తున్నారు. ఇది నా పర్సనల్ విషయం, నేనే చూసుకోగలను. థ్యాంక్ యూ సార్ అంటుంది. చందు పిల్లలతో కలిసి ఆఫీసు గేటు బయటకు వచ్చి నిలబడుతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. చిన్ను ఆకలిగా ఉందన్నట్టుగా చందు చెయ్యిని గట్టిగా పట్టుకుని, చందు కళ్ళల్లో ఒక విధమైన నిస్సహాయత. ఒక పక్క పిల్లల అలసట, మరోపక్క సూర్య చూపించిన అతి కాని ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. సరిగ్గా అప్పుడే సూర్య తన కారును వాళ్ల ముందు ఆపుతాడు. సూర్య కారు దిగి వచ్చి చందు చేతిలో ఉన్న బ్యాగును అతడే స్వయంగా తీసుకుని కారు విండోలోంచి కారు సీటులో పెట్టేస్తాడు. చందు, నువ్వు నా మీద కోప్పడొచ్చు, కానీ పిల్లల్ని ఇలా రోడ్డు మీద ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు. ఇది నా పంతం కాదు, నా బాధ్యత. ఎక్కండి అంటాడు. సూర్య చందు వైపు చూడకుండానే నేరుగా బంటు దగ్గరకు వెళ్ళి వంగి కూర్చుని, బంటు, నీకు ఈ అంకుల్ అంటే ఇష్టం అన్నావు కదా, మరి నా కారు ఎక్కుతావా అంటాడు. అవునంకుల్, నేను వస్తాను అంటాడు. చిన్ను మాత్రం చందు వైపు ఎక్కనా వద్దా అని చూస్తుంది. చందు ఎక్కమన్నట్టుగా కంటితో సైగ చెయ్యటంతో పిల్లలిద్దరూ సంతోషంగా కారు వెనుక సీట్లోకి ఎక్కి కూర్చుంటారు. చందుకి ఇక ఏమీ చేసే అవకాశం లేక భారంగా కారు ముందు సీట్లో కూర్చుంటుంది. కారు కదులుతుంది. కారులో ఉన్న ప్రశాంతమైన ఏసీ వాతావరణానికి పిల్లలిద్దరూ కాసేపటికే నిద్రలోకి జారుకుంటారు. సూర్య కారు డ్రైవ్ చేస్తూ చందు వైపు చూస్తాడు. చూసావా చందు, వాళ్ళు ఎంత అలసిపోయారో. నువ్వు ఎంత కఠినంగా ఉన్నా నీ కళ్ళల్లో ఉన్న ప్రేమ నాకు కనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంత కష్టపడ్డావో ఈ పిల్లల ముఖాలు చూస్తుంటే అర్థమవుతుంది అంటాడు. చందు ఏమీ మాట్లాడకుండా కిటికీలోంచి బయటకు చూస్తుంది. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. చందు ఉండే ఆ చిన్న ఇంటి ముందు కారు ఆగుతుంది. చందు నిద్రపోతున్న పిల్లల్ని లేపి వాళ్లను తీసుకుని కారు దిగుతుంది. డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, మళ్ళీ చెబుతున్నాను, ఇది ఇక్కడితో ఆపేయండి అంటుంది. సూర్య చిన్నగా నవ్వి, ముగింపు పలకటానికి నేను రాలేదు చందు, మన కథలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది, సిద్ధంగా ఉండు అని అనుకుంటూ చందు పిల్లలను తీసుకుని లోపలికి వెళ్ళగా సూర్య ఆ ఇంటి వైపే చూస్తూ తన మనసులో ఏదో బలమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కారును ముందుకు పోనిస్తాడు. సూర్య, చందు మరియు పిల్లలిద్దరినీ కారులో డ్రాప్ చేసిన తర్వాత చందు పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తుంది. రోజు ఉండే నిశ్శబ్దం ఈరోజు ఆ ఇంట్లో ఉండదు. పిల్లలిద్దరూ ఏదో తెలియని ఉత్సాహంతో ఉంటారు. ఆ రోజు రాత్రి పిల్లలు ఇద్దరికీ భోజనం తినిపించి చిన్ను, బంటులను ఇరువైపులా వేసుకుని బెడ్పై నిద్రపుచ్చుతూ ఉంటుంది చందు. బంటు తన తల్లి పైనుండి చేతిని పోనిచ్చి, అక్కా అక్కా అని చిన్నుని పిలిచి, అక్కా, మమ్మీ వాళ్ళ ఆఫీసులో ఉన్న సూర్య అంకుల్ చాలా మంచివారు కదా అంటాడు. అవును తమ్ముడు, ఆ అంకుల్ మనతో చాలా బాగా మాట్లాడారు అంటుంది చిన్ను.
ప్రక్కనే ఉండి వాళ్ళ మాటలు వింటున్న చందు గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అవుతుంది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన నీళ్లు తిరుగుతాయి. ఇన్నాళ్ళు వీళ్ళు తమ నాన్న ఎలా ఉంటాడో అని గాని, ఎక్కడ ఉన్నాడని గాని అడగలేదు. వాళ్ళకి నేనున్నాను అన్న ధీమా తప్ప ఇంకో మగ వ్యక్తి అవసరం ఉందని వాళ్ళు ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలాంటిది ఒక్క రోజులోనే సూర్య వీళ్ళ మనసులో ఇంతలా ఎలా చేరిపోయాడు అని ఆలోచనలో పడుతుంది. తను ఎంత కష్టపడి పెంచినా వాళ్ళకి తండ్రి లేని లోటు తెలియకుండా చూసినా ఈరోజు సూర్య కేవలం ఒక పూటలో ఆ వెలితిని భర్తీ చేసేశాడా? సాధారణంగా బంటు ఎప్పుడూ ఎవరికి అంత త్వరగా దగ్గరవ్వడు. అలాంటిది సూర్య గురించి అంత గొప్పగా చెబుతున్నాడు. సూర్యలోని ఆ ఆత్మీయత వీళ్ళని అంతలా ఆకర్షించిందా అనుకుంటూ, ఏంటి చిన్ను, బంటు ఇంకా పడుకోకుండా ఏంటి అంకుల్ అంకుల్ అంటున్నారు అంటుంది. బంటు చందుని తన చిట్టి చేతులతో మరింత గట్టిగా హత్తుకుంటూ, అమ్మా, అంకుల్ నిజంగానే చాలా మంచివారు కదా అంటాడు. నేను అక్క అంటే ఇష్టం కదా అమ్మా అంటాడు. ఆ అమాయకపు ప్రశ్నకి చందు దగ్గర సమాధానం ఉండదు. సూర్య ప్రేమను వద్దనుకుంటున్నా అది తన పిల్లలకి ఒక కొండంత అండలా కనిపిస్తుందని ఆమెకు అర్థమవుతుంది. ఆ రాత్రి చందుకి నిద్ర పట్టదు. సూర్య తన జీవితంలోకి రావటం వల్ల పిల్లల ఆలోచన విధానమే మారిందా అని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోతుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారుతుంటాయి. సూర్య ఇప్పుడు కేవలం చందు బాస్ మాత్రమే కాదు, ఆ ఇంటికి పిలువని బంధువు, ఆ పిల్లలకి ప్రాణ స్నేహితుడు కూడాను. చిన్ను బంటులకి ఇప్పుడు ఏ చిన్న ఆనందం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు సూర్య అంకుల్. ఆదివారం వచ్చిందంటే చాలు, సూర్య కారు ఆ ఇంటి ముందు ఆగాల్సిందే. చందు వద్దన్నా వినకుండా పిల్లల్ని పార్కులకి, ఐస్ క్రీమ్ షాపులకి తీసుకువెళ్తుంటాడు. పిల్లలతో సూర్య అంతగా కలిసిపోతుంటే చందులో ఒక రకమైన మౌనం ఆవరిస్తుంది. సూర్య ఇచ్చే ఆ భరోసా, ఆ ఆకర్షణ పిల్లల ప్రవర్తనలో ధైర్యాన్ని నింపుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.